విక్టరీ వెంకటేష్ కెరియర్లో ప్రతిష్టాత్మకంగా 75వ సినిమాగా రూపొందించిన లేటెస్ట్ మూవీ సైంధవ్ వరల్డ్ వైడ్గా ఉన్నంతలో భారీగానే రిలీజ్ అయింది. భారీ పోటీలో రిలీజ్ అయిన సైంధవ్ మూవీ ఆడియన్స్ అంచనాలను బాగానే రీచ్ అయింది. సినిమాలో విక్టరీ వెంకటేష్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, ఫైట్ సీన్స్ మరియు క్లైమాక్స్లు ప్లస్ పాయింట్స్. అయితే నరేషన్ స్లోగా ఉండడం, సెకండ్ హాఫ్ డ్రాగ్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీక్గా ఉండడం లాంటివి మేజర్ డ్రాప్ బ్యాక్స్. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ వెళ్ళే ఆడియన్స్ కొంచెం ఓపిక పట్టి చూస్తే పార్టులుగా సైంధవ్ సినిమా ఒక్కసారి చూసేలా అనిపించవచ్చు. అలా కాదని వెంకటేష్ 75వ సినిమా కాబట్టి ఏదో స్పెషల్ ఉంటుందని భారీ అంచనాలతో వెళ్తే మట్టుకు కొంచెం నిరాశపరుస్తుంది. అలాగే గుంటూరు కారంలో మహేష్ తరపున ఎంత న్యాయం చేయాలో అంత చేసినా కానీ ఓవరాల్గా సినిమా ల్యాగ్ ఎక్కువ అవ్వడంతో యావరేజ్ లెవెల్లోనే అనిపించింది అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తం మీద సినిమాకి డే ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ నుండి యావరేజ్కి అటు ఇటుగా అయితే టాక్ ఉందని చెప్పాలి. ఇలాంటి టాక్తో కూడా మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి సంక్రాంతికి భారీ పోటీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతి సీజన్లో ఈ టాక్తో సినిమా ఎలాంటి వసూళ్ళని సొంతం చేసుకుంటుందో చూడాలి. సైంధవ్ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: నైజాం 5.5 కోట్లు, సీడెడ్ 3.1 కోటి, యూఏ 2.5 కోట్లు, ఈస్ట్ 4.2 కోట్లు, వెస్ట్ 2.20 కోట్లు, గుంటూరు 2.1 కోటి, కృష్ణా 2.6 కోట్లు, నెల్లూరు 1.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టోటల్ 13.8 కోట్లు, ఓవర్సీస్ 1.1 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 17.2 కోట్లు. గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్స్: నైజాం 32.5 కోట్లు, సీడెడ్ 7.5 కోట్లు, యూఏ 5.2 కోట్లు, ఈస్ట్ 3.7 కోట్లు, వెస్ట్ 4.50 కోట్లు, గుంటూరు 3.3 కోట్లు, కృష్ణా 3.2 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 35.9 కోట్లు, ఓవర్సీస్ 7.80 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 42.5 కోట్లుగా నిలిచాయి. కలెక్షన్స్ వైస్గా గుంటూరు కారం గెలిచింది. సంక్రాంతి కింగ్గా మహేష్ బాబు బరిలో నిలిచాడని చెప్పుకోవచ్చు.